హలో అండి అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అప్డేట్లోకి అయితే వస్తాయి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా, శారీ కుచ్చులని ఈజీగా ఇంట్లోనే రీజనబుల్ ప్రైస్లో ఎలా చేసేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. అండ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు బీడ్స్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మోనాలిసా బీడ్స్ అండి, గ్రీన్ కలర్లో ఉంది. సో శారీ వచ్చేసి మెహందీ అండ్ గ్రీన్ కలర్లో ఉంది. సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు థ్రెడ్స్ని అయితే తీసుకున్నాను. అలాగే ఎలిఫెంట్ బీడ్స్ అండ్ ముత్యాలను అయితే తీసేసుకున్నాను. శారీ బార్డర్ వచ్చేసి సిల్వర్లో వచ్చింది కాబట్టి సిల్వర్ జెర్రీ థ్రెడ్ని అయితే తీసేసుకుంటున్నాను. సో ఆల్రెడీ గోల్డ్ బీడ్స్ ఉన్నాయి కాబట్టి సిల్వర్ని అయితే యూజ్ చేస్తున్నాను. అలా అయితేనే లుక్ చాలా బాగుంటుంది. అండ్ ఈ శారీ కుచ్చులని మనం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే చేసేసుకోవచ్చు. అంటే కాస్ట్ రీజనబుల్లోనే, అంటే 150-200లో అయితే అయిపోతుంది. థ్రెడ్ అండ్ బీడ్స్కి అంతా కూడా అవ్వదండి, జస్ట్ 150 అలా అవుతుందేమో. అదే బయట మనం ఆర్డర్ ఇచ్చి చూస్తే మినిమం 500 తీసుకుంటాడు, మినిమం 500 ఆర్ 350. దీనికన్నా తక్కువ ఎక్కడ తీసుకోరు. అదే మనం ట్రై చేసేసుకుంటే మనకి 150లోనే అయిపోతుంది. ఎలా స్టిచ్ చేసేసుకోవాలో చూపిస్తాను. నార్మల్ సూది ఉంటుంది కదా, అంటే మనం బట్టలు కుట్టే సూది ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకొని కాటన్ థ్రెడ్ ఆర్ సిల్క్ థ్రెడ్ని అయితే తీసేసుకోండి. ఒక 7 వరుసలు లేకపోతే 6 వరుసలు, మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అలా తీసేసుకోండి. అండ్ దీన్ని ఫస్ట్ మోనాలిసా బీడ్ అంటే నాడ్ వేసుకునేటట్టు ఇలా ఫస్ట్ సూదిని ఇటు నుంచి తీసి దాంట్లోకి మోనాలిసా బీడ్స్ అండ్ ముత్యాలు, తర్వాత ఎలిఫెంట్ బీడ్ని అయితే వేసేసుకొని సమానంగా చెక్ చేసేసుకుంటూ నాట్స్ని అయితే వేయాలి. చూసారు కదా లుక్ అనేది ఎలా ఉందో. అందుకే ఆల్రెడీ నేను గోల్డ్ అనేది లాస్ట్కి వచ్చింది కాబట్టి సిల్వర్ జెర్రీ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసుకుంటాను. ఎందుకంటే లుక్ అనేది హైలైట్గా అనిపిస్తుంది. మన ఫింగర్ స్పేస్ని యూజ్ చేసేసుకుంటూ ఈ నాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఫింగర్ స్పేస్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మనం ఆల్టర్నేట్ కలర్స్ అయితే తీసుకుంటున్నాం కదా, లుక్ మంచిగా ఉండాలి అనేసి ఫింగర్ స్పేస్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫింగర్ అంటే హాఫ్ ఫింగర్. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఇన్ కేస్ దగ్గరగా కుట్టుకోవాలి అని అనుకున్నా ఒక కలర్ని మనం చూస్ చేసేసుకుంటే థ్రెడ్ దగ్గరగా కుట్టేయచ్చు. కాస్త బీడ్స్ అయితే ఎక్కువగా పడతాయి. అంటే మొనాలిసా బీడ్స్ నేను ఒక్క లైన్ తీసుకున్నాను కదా, ఒక్క లైన్కి బదులు ఒక 2 లైన్స్ అయితే పడుతుంది. అలాగే ఎలిఫెంట్ బీడ్స్ వచ్చేసి 2 తులాస్ తీసుకున్నా కాబట్టి ఒక 3 తులాస్ని యూజ్ చేయవచ్చు. దగ్గరగా కుడితే మనం ఒకటే కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలండి. దూరంగా కుడితే ఫింగర్ స్పేస్ పెట్టి కొడితే మనం 2 కలర్స్ని చూస్ చేసేసుకోవచ్చు. ఆల్టర్నేట్ కలర్స్ కాబట్టి లుక్ అనేది హైలైట్గా అయితే ఉంటుంది. నేనైతే ఒక 15 నాట్స్ వేసేసుకొని ఇందులోకి 80 లైన్స్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ 80 లైన్స్ బిగ్ ఐ నీడిల్లో వేసేసుకోవాలి. 80 160 160 330 లైన్స్ అయితే మనకు వస్తాయి. సో మనం బిగ్ ఐ నీడిల్లో వీటిని పెట్టేసుకొని దీన్ని మిడిల్లోకి వెళ్ళి తీయాలి. అంటే మిడిల్లోకి వెళ్ళి ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం 6 లైన్స్ ఆర్ 7 లైన్స్ అయితే తీసుకున్నాం కదా, సో అందులో మిడిల్లోకి వెళ్ళి తీసేసుకొని ఇలా సమానంగా పెట్టేసుకోవాలి. సమానంగా పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మన సిల్వర్ జెర్రీ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని అయితే మిడిల్లోకి వెళ్ళి, అంటే నాడ్ పెట్టుకున్న అది ఉంటుంది కదా, దాని మిడిల్లోకి వెళ్ళి ఇలా మళ్ళీ నాట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 to 3 లైన్స్ ఇలా తిప్పుతూ నాట్స్ అయితే పెట్టేసుకోవాలి. అయితేనే స్టిఫ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా మీకు, నేను ఆల్రెడీ లాస్ట్కి గోల్డ్ కలర్ యూజ్ చేస్తున్నాను, అంటే గోల్డ్ బీడ్ని యూజ్ చేస్తున్నా కాబట్టి నేను సిల్వర్ కలర్ జెర్రీ థ్రెడ్ని అయితే తీసుకున్నాను. సో మనము గోల్డ్ జెర్రీ థ్రెడ్ని తీసుకుంటే అంత హైలైట్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లోకి సిల్వర్ అనేది మ్యాచ్ అయింది శారీలో. అండ్ లాస్ట్కి నేను బీడ్ యాడ్ చేయడం కూడా గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ వేస్తే అంత లుక్ రాదు. చూసారా సిల్వర్ వేయంగానే ఎంత హైలైట్ అయ్యిందో. సో ఇలా మనం నాడ్ వేసుకున్న తర్వాత సమానంగా చూసేసుకుంటూ కట్ చేసేసుకోవాలి. అలాగే మనం జెర్రీ థ్రెడ్ని యూజ్ చేసాం కదా, దాన్ని కూడా కట్ చేసేసుకోవాలి మిడిల్లో. అండ్ మనం లాస్ట్కి కుడుతున్నాం కదా, దాన్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. నేనైతే 2 కలర్స్ని అయితే తీసుకున్నానండి. ఇన్ కేస్ మీకు 1 కలర్ తీసుకున్నా పర్వాలేదు.
అంటే మీకు ఎలా బాగుంటుందో శారీస్లో ఎలాంటి కలర్స్ మనకి మ్యాచ్ అవుతాయో అవన్నీ శారీ చూపిస్తే వాళ్ళే మనకి ఇస్తారు. అంటే థ్రెడ్ వచ్చేసి వాళ్ళే సెలెక్ట్ చేసి ఇస్తారండి. ఇన్ కేస్ మీకు 2 ఇలా యూజ్ చేయాలి అనిపించకపోతే 2 అయినా వేసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఒక కలర్ని అయితే వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా 2 కలర్స్ని అయితే తీసుకున్నాను. సింపుల్ కుచ్చు వర్క్, బిగినర్స్కి అయితే ఇది చాలా ఈజీ అవుతుందండి. అంటే ఫస్ట్ టైం వేసేటోళ్ళకి చాలా ఈజీ అవుతుంది. అంటే చాలా ఈజీ వర్క్ ఇది. అంటే మరీ అంత హార్డ్ వర్క్ అయితే కాదు. మనం ఇష్టంగా ట్రై చేస్తే ఏదైనా ఈజీ వర్కే అవుతుంది కదా. సో నాకైతే ఇది చాలా ఇష్టం. అంటే శారీ కుచ్చులు ఇలా సింపుల్గా వేసుకోవడం చాలా ఇష్టము. నేను వేసిన శారీ కుచ్చులు ప్రీవియస్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. అంటే నేను ఎన్ని వేసేసుకున్నానో. నేను సొంతంగా ఏం వేయలేదండి. నాకు తెలిసిన యూట్యూబర్ అక్క, అంటే కల్పన కిచెన్ అండ్ బ్లాగ్స్ వాళ్ళది చూసి నేనైతే నేర్చుకున్నాను. నేనేం సొంతంగా ట్రై చేయలేదు. ఆ అక్క వీడియోస్ చూసి నేనైతే ఇవైతే నేర్చుకున్నాను. ఫస్ట్ అటెంప్ట్లో ఏది రాదు అని అనుకోవద్దు. ఫస్ట్ అటెంప్టే మనం సక్సెస్ అవుతాము. ఫైనల్గా లుక్ చూసారా ఎంత బాగుందో. శారీ కుచ్చు అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరికొన్ని వీడియోస్ ఇలాంటివి కావాలంటే కామెంట్లో అయితే పిన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.